కలేజా మూవీ అండ్ కొమరంపులి మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్ వచ్చి ఎన్నో ఆరోపణలు చేశారని మనందరికీ తెలిసిందే. అవన్నీ ఆరోపణలే అని అబద్ధాలు అని చెప్పేసి ఆ మూవీ ఫైనాన్షియర్స్ వైజయంతి రెడ్డి గారు అండ్ సదానంద రెడ్డి గారు చెప్తున్నారు. మనతో పాటు సదానంద రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదు. సో ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఇంతవరకు రానిది ఇష్యూ ఇప్పుడే బయటకు రావడానికి కారణం ఏంటి? అతను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు కాబట్టి వాడు అక్విటల్ అయ్యి గొప్పోడని అనుకుంటే అప్పుడు నేను వీగిపోయానని నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. బట్ నేను 2011 నుండే ఫైట్ చేస్తున్నాను కదమ్మా. 31 జనవరి వాడు అక్విటల్ అయ్యాడు. 5th నాడు వాడు ప్రెస్ మీట్ పెట్టాడు, దాన్ని అన్ని అబద్ధాలు ఆడాడు. దానికి కౌంటర్గా నేను ఈ రోజు మీ దగ్గరికి వచ్చి మీకు చెప్పాను నా బాధ. మోసపోయిన మీరే అంత ధైర్యంగా లేరు, కానీ ఆయన మోసం చేసిన ఆయన అంత ధైర్యంగా పెట్టడానికి కారణం ఏంటి? మోసగాడికి ఇంకేందమ్మా, అన్ని వదులుకున్నోడికి వాడికి ఇంకా ఏమీ అద్దు పొద్దు ఉండదు కదా. నేను ఇంట్లో ఉండేవాడిని, వాడు బజార్లో ఉండేవాడు. సో నాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, వాడికి లేవు. అన్నీ వదులుకొని తిరుగుతున్నాడు, అందరిని మోసం చేసి తిరుగుతున్నాడు. ఈరోజు బయటికి వచ్చాడు. ఈ 14 సంవత్సరాలు ఎక్కడికి పోయాడు? 14 సంవత్సరాలు జైల్లో లేడు వాడు. వాడు తప్పించుకొని తిరుగుతున్నాడు ఊరూరు వాడవాడ డబ్బులు ఇవ్వకుండా. రీసెంట్గా నాంపల్లి కోర్టు కొట్టివేసింది కదండి ఆయన మీద ఉన్న కేసులు. అవునండి, నా కేసు కొట్టేసింది. నా కోర్టు ఇన్ని సాక్ష్యాలు ఉన్నా కూడా కొట్టేసింది. అదే ఆయన వైపు ఆయన నిర్దోషి కాకపోతే ఎందుకు కొట్టేసింది కోర్టు? అమ్మా నేనేమంటున్నా, ఇక జ్యుడిషియరీ సత్యమేవ జయితే అంతే. నాకు ఈరోజు రాకపోవచ్చు, దేరే అందేరనయ్యే. ఇవాళ కాకపోతే రేపు నాకు దొరుకుతుంది న్యాయం అని ఆశతోటి ఉన్నాను నేను, అంతే. అది ఎందుకు పోయింది, ఎందుకు కొట్టేశారు అనేది ఆ దేవుడికి ఎరక. ఆయన వైపు నుంచి ఏం చూస్తున్నాడంటే నేను నిర్దోషిని, నా మాట ఎక్కువ నమ్ముతారా? ఆయన కేసును కొట్టేశారు, ఆయన మాట నమ్ముతారా? ఎందుకు పెట్టావురా నువ్వు? సంతకాలు పెట్టండి, అడగండి. ఈ సంతకాలు పెట్టావు, అన్ని కమిట్ చేసావు, కాంపౌండింగ్ పిటిషన్ వేసావు, కాంప్రమైజ్ పిటిషన్ వేసుకున్నావు, ఎంఓయూ పిటిషన్ ఉంది, 3 ప్లాట్లు నాకు రిజిస్ట్రేషన్ చేశాడు, 4వది ఓఎంఆర్ చేయాలి. మరి నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకోకపోతే నువ్వు ఎందుకు చేస్తావు? ఇన్ని సాక్ష్యాలు ఉన్నా కూడా ఆ కోర్టు ఎందుకు కొట్టేసింది? ఇన్ని సాక్ష్యాలు నేను లాను కానీ జ్యుడిషియరీని కానీ క్రిటిసైజ్ చేయను, నేనేమనను. అది నా ఎటో వైపు పక్కన మీ నుంచి ఫేక్ ఏమన్నా ఉందా? అంటే లైక్ నా దగ్గర ఫేక్ ఉంటే ఇంత ధైర్యంగా నీ దగ్గర రాను కదమ్మా. అంటే ఆయన యాంగిల్ కూడా అలాగే నా పేరు యూజ్ చేయలేదు. చూసారా మీరు అక్కడ? ఒక వ్యక్తి సినిమా వాళ్ళ బయట వాళ్ళంటే బయట వాళ్ళు అన్నారు తప్ప, బట్ నా పేరు తీసుకోవచ్చు. కేసు ఎవరు వేశారని కూడా మీ వాళ్ళు అడగాలి యాక్చువల్గా. ఆ రోజు వాడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఓకే ఏమన్నా ఉంటే అంటే లైక్ ఈ యొక్క ప్రొడక్షన్ టీంలో కానీ మీతో డైరెక్షన్ టీంలో ఆ టెక్నీషియన్స్తో అవుతూ ఉంటాయి, కానీ ఆయన ఎందుకు హీరోస్ని అండ్ యాక్టర్స్ని బ్లేమ్ చేశారు? అందుకే యాక్టర్స్ బ్లేమ్ చేసేది అంటే డబ్బులు మళ్ళీ వాళ్ళు ఏమైనా పిలిచిస్తారని కొంత గొప్ప, అలా వాళ్ళకు పంగనామం పెట్టాలని. వాళ్ళు నోవేర్, దే విల్ నాట్ గివ్ అండ్ ఇట్స్ నాట్ గుడ్ టు బ్లేమ్ ద హీరో ఆర్ డైరెక్టర్స్. నిజంగా అది బ్లేమే అంటారా లేకపోతే దాంట్లో 100% బ్లేమ్? వీడి ఈవెన్ బండ్ల గణేష్ కూడా కౌంటర్ ఇచ్చాడు కదమ్మా, ఎక్స్లో ట్వీట్ పెట్టాడు కదా, యూ కెనాట్ బ్లేమ్, నీకు ప్రాపర్ ప్లానింగ్ రాదు, పాడు రాదు, నువ్వు సినిమాలు తీయడానికి పనికిరావు, యు ఆర్ వేస్ట్ ఫెలో అని కూడా అన్నాడు. ఓకే ఆయనతో ప్రాజెక్ట్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, అంటే ఎప్పుడు సైన్ చేశారు, ఎప్పుడు ఓకే చెప్పుకోవాలనుకున్నారు? అది ఐ డోంట్ నో, బట్ నేను డబ్బులు ఇచ్చింది మాత్రం 2008 మార్చ్ నుండి ఇచ్చానండి. బహుశా అప్పుడే స్టార్ట్ చేయవచ్చు. ప్రొద్దుటూరు ఫైనాన్షియర్స్ అందరూ కూడా ఆయన దగ్గరికి వస్తే ఆయన నుంచి మీరే సెటిల్మెంట్ చేసి ఆయన కాపాడారు కదా, ఆ ఇష్యూ ఎప్పుడు జరిగింది? అది 2010 జనవరి ఫిబ్రవరి. సో మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాతే అదంతా జరుగుతుంది. అవన్నీ జరిగిన తర్వాత ఎందుకు ఇతనితో రిస్కీ అనిపించలేదా ఆయన్ని అగైన్ ట్రస్ట్ చేయడానికి కారణం కదా? 2008లో నేను ఇచ్చాను కదా, ఓకే అప్పటికి ఇచ్చేసాను డబ్బులు. కానీ తర్వాత నేనేం చేయలేను కదా. నేనేమనుకున్నాను, నేను వీడికి లైఫ్ థ్రెట్ ఉంటే సేవం చేశాను కదా, నాకు మోసం చేయడం అనుకున్నాను తప్ప నేను 80% వీడు మోసం చేస్తానని అనుకోలేను నేను. ఇప్పుడు మీరు చనిపోయే ముందు నేను కాపాడితే మీరు నాకు ద్రోహం చేస్తారని నేను అనుకుంటున్నామా? వాడవ కన్న తల్లిదండ్రులు పుట్టినవాడైతే ఆ పని చేయడు. అగైన్ ఆయన మళ్ళీ బయటకు వచ్చి ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టడానికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ఏమైంది లేదు, మళ్ళా సినిమాలు తీయాలి, మళ్ళా అసోసియేషన్ దగ్గర డబ్బులు లాగాలి, మళ్ళా వాళ్ళని ముంచాలి, అదే దృక్పథం తప్ప ఏమేమి లేదు వాడి దగ్గర. మహాబలిపురేశ్వరం సంథింగ్ ఒకటి ఉంది, మహాబలీశ్వరం 10 acres, ఆ ల్యాండ్ ఇష్యూ ఏమిటండి? అది సీజ్ చేసాం కదా, పోలీసు వాళ్ళు సీజ్ చేశారు. 5 ఎకరాలు నా పేరు నాకే ఉంది, కానీ బట్ ఓనర్ మాత్రం వాడు.
కానీ వాడు అమ్మలేడు దాన్ని. దాన్ని CCS సీజ్ చేశారు 5 acres ల్యాండ్. ఓకే, ఇలాంటి పర్సన్తో ఎంత క్రిటికల్గా ఉన్నాడు ఈ పర్సన్ అని మీకు ఎప్పుడు ఐడియా వచ్చింది? అలాంటి పర్సన్తో 2 ప్రాజెక్ట్స్ ఎందుకని సైన్అప్ చేశారు? నేను కాదు సైన్ అప్, వాళ్ళు చేసుకున్నారు. వీడికి ఫైనాన్స్ నేను ఇచ్చాను. పిక్చర్లతో నాకు సంబంధం లేదు. ఐఎమ్ నో వే కనెక్టెడ్. ప్రొడక్షన్ కానీ 24 క్రాఫ్ట్స్ కానీ హీరోలు కానీ డైరెక్టర్లతో నాకు సంబంధం లేదు, రిలేషన్స్ లేవు. సో మీకు సంబంధం లేనప్పుడు వాళ్ళ వైపు నుంచి ఏం తప్పు లేదని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఇది కామన్ కదమ్మా. ప్రపంచంలో ఒక హీరోను ఒక డైరెక్టర్ను బ్లేమ్ చేసేటోడు వీడు ఒక్కడు తప్ప ఇంకెక్కడ చూడలే మనం. ఈయన వైపు నుంచి కూడా ఏమన్నా అంటే లైక్ ఆయన వైపు నుంచి ఆ యాంగిల్లో మాట్లాడచ్చేమో ఆయన, మీకు తెలియదు కదా మూవీ యాక్టర్స్ మూవీ నుంచి. 100 కోట్లు 2009లో 100 కోట్లు అయి ఉంటుంది అన్నప్పుడే వాడు అబద్ధం చెప్పాడని మీరు అనుకోవాలి. అప్పుడేంది 100 ఎకరాలని 100 కోట్లు ఎట్లా ఖర్చు పెడతారండి? తప్పు. 10-20 కోట్లతో మూవీ కంప్లీట్ అయ్యేది. దానవీర సూరకర్ణ వాడు ఎంత ఖర్చు పెట్టి 45 లక్షలు ఖర్చు పెట్టాడు ఎన్టీ రామారావు గారు. మరి సో అప్పట్లో 100 కోట్లు అంటే నాకు ఇప్పుడు 100 కోట్లు పోయినాయి అని కేసు పెడుతున్నారు కదా. 100 కోట్లు అన్న నెంబర్ తీసుకోవడం వల్ల నాకు ఫర్దర్గా ప్రాబ్లం వస్తుంది అని ఆయనకి తెలియదు అంటారా? ఆయన తెలియడం కాదు, రేపు ఈడీని లేకపోతే రేపు ఇన్కమ్ ట్యాక్స్ రేపు అందరిని తోస్తాను కదా, GST వాళ్ళని దోసేస్తారు. అదే ఇవన్నీ ఆలోచించకుండానే ఆయన చెప్పారంటారా నిజం లేకుండా? 100% వాడికి ఆలోచన లేదు, బుర్ర తక్కువ మీద వాడు మోసం చేసేట్లనే ఉండడు నెంబర్ 1. అంత బుర్ర తక్కువ ఏదో ఎంతమందిని మోసం చేశారంట. వాడు దొంగ కాబట్టి దొంగ ఆలోచనలతోటి మొత్తం ఇప్పటికీ TDS కట్టకుండా వాళ్ళు నోటీసుల మీద నోటీసు ఇచ్చి వాడు మొత్తం జప్తు కూడా చేశారు. సో ఫైనల్లీ మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? అండ్ హీరోని బ్లేమ్ చేశారు కదా ఆయన, పవన్ కళ్యాణ్ గారి వల్లే నాది మూవీ 3 years అలాగ పోస్ట్పోన్ అవుతూ వచ్చింది అని, దానికి మీరేమంటారు? సరే వన్స్ అగైన్, పవన్ కళ్యాణ్ గారి వల్లే మూవీ అనేది 3 years అలా పోస్ట్పోన్. దట్ ఈస్ నాట్ కరెక్ట్, నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఈజ్ ఎ జెంటిల్మెన్ అండి. పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ జెంటిల్మెన్. ఎంటైర్ మెగా ఫ్యామిలీ ఈజ్ ఎ వెరీ జెంటిల్మెన్ ఫ్యామిలీ. సో ఆయన తీసుకున్న ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా హీరోలు చాలా చాలా స్టార్డమ్ ఉన్నవాళ్ళు, పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు. సో సెట్లోకి ఫ్యాక్షనిస్టులు వస్తుంటే వాళ్ళ వైపు నుంచి కూడా వాళ్ళు కూడా ఆపలేకపోయారా? వాళ్ళు దాని గురించే షూటింగ్ స్పాట్ నుండి వెళ్ళిపోయారు. కొన్నిసార్లు వెళ్ళిపోయారు బయటికి. ఈ కల్చర్ మాకు వద్దని. మళ్ళీ కంటిన్యూ అవడానికి రీజన్ అంటే దే హావ్ టేకెన్ మనీ కదా, సో దట్ దే హావ్ టు కంటిన్యూ ఇట్. ఇంకొక విషయం, తెలియని విషయం ఇప్పుడు గుర్తొచ్చింది. అల్లు అరవింద్ దగ్గర కూడా 7 కోట్లు తీసుకోండి, ఎప్పటికి పే చేయాలి. యూ కెన్ టాక్ టు అల్లు అరవింద్ రైట్ నౌ. మరి అల్లు అరవింద్ గారు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఆయన ఎందుకు బయటికి రావడం? ఆయన ఏమంటాడు, నాకు వాళ్ళ నాన్న 30-40 సంవత్సరం తెలుసు కాబట్టి ఆ గుడ్ విల్ తోటి నేను వీన్ని భరిస్తున్నాను అంతే. కరెక్ట్. ఇవన్నీ ఆయన బయట చెప్తారు అనుకుంటున్నారా? చెప్తారు. ఎందుకు చెప్పాడు? ఇప్పుడు మీరు ఫోన్ చేస్తే ఆయనే చెప్తాడు. ఆయన ఇన్కమ్ ట్యాక్స్ చూపెడుతున్నాడు. 7 crores ఐ గివెన్ టు సింగనమల రమేష్ బాబు. ఓకే, ఇంతమందికి నేను ఫోన్ చేస్తే అందరు ప్రూఫ్స్ నా దగ్గర ఉంటాయి, నా దగ్గర పేపర్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, అంతమంది ఫోన్ చేసి నాకు సపోర్ట్గా వస్తారు. ఇప్పుడు 150 members అలాగ మోసపోయారు. ఇంతలాగా ఉన్నా సరే ఒక్కలే ప్రెస్ మీట్ పెట్టడానికి రీజన్ ఏంటి? ఎవరిని ఒప్పించలేకపోయారు. నా దగ్గర ఉన్న పేపర్ వర్క్ ఇంకొకరి దగ్గర లేదు, అందుకే వాళ్ళు మోసపోయారు. పేపర్ వర్క్ ఉన్నా కూడా, డాక్యుమెంట్స్ ఉన్నా కూడా మీరు మోసపోయారు. 100% వాడే ఒప్పుకున్నాడు కదా మేము విక్టిమ్స్ అని. అది మీరు హైలైట్ చేయాలి. వాడి భార్య వాడు స్వయంగా మేము విక్టిమ్స్, దే ఆర్ గుడ్ పర్సన్స్ అని హి హస్ గివెన్ మీ కదా. నెక్స్ట్ అంటే ఆయన బ్లేమ్ చేశారు కదా, పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేశారు. ఆయన వైపు నుంచి మీకు ఏమైనా సపోర్ట్ వస్తుంది అనుకుంటున్నారా? ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా. ఆయన డిప్యూటీ సీఎం అయినా ఎవరైనా వాళ్ళు మంచి వాళ్ళు. నాకు వచ్చినా ఒకటే, రాకుండా ఒకటే. నేనేంటంటే నా పేపర్ వర్క్ అనేది ఫుల్ సపోర్ట్గా ఉన్నది, దాని మీద నేను గెలుస్తాను. ఈరోజు కాకపోతే రేపు. మేబీ జస్టిస్ డిలేడ్. మీరు ఇంకా కేసులో పోరాడుతూనే ఉన్నారు కదా, స్టిల్ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి ఈ టుడే ఆన్వర్డ్స్ ఇట్ ఈస్ బిగినింగ్ ఫర్ న్యూ ఎరా. ఈ ప్రెస్ మీట్కి అంటే మీరు పెట్టారు కదా, ఈ ప్రెస్ మీట్కి మెయిన్ మోటివ్ ఏంటి? మెయిన్ మోటివ్ ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్, సినిమా ఇండస్ట్రీకి అవేర్నెస్ ఇవ్వడానికి. ఎందుకంటే వాడికి సహకరించొద్దు, వీడి క్యారెక్టర్ ఇది, వీడి క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పడానికి అంతే. థ్యాంక్ యూ. వెల్కమ్.